ప్రైజ్ లార్డ్. ఈ దిన వాగ్దానము సామెతలు 1:23. నా ఆత్మ మీ మీద కుమ్మరించదను. ఎంత గొప్ప వాగ్దానాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉన్నారండి. ఆయన ఆత్మ మన మీద కుమ్మరిస్తానని ఈ దినమున దేవుడు సెలవిస్తూ ఉన్నారు. దేవుని యొక్క ఆత్మ కుమ్మరింపబడాలి, ఆయన ఆత్మతో ఆయన యొక్క కృపతో మనల్ని నడిపించాలి అని ప్రతి ఒక్కరూ కూడా ఆయన ఆత్మ కొరకు ప్రార్థిస్తూ ఉంటాము. దానినే దేవుడు ఏమంటూ ఉన్నారు అంటే, నా ఆత్మను కుమ్మరిస్తాను అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. దేవుని వాక్యములోని నా ఉపదేశము నీకు తెలిపెదను. జ్ఞానము గలవాడు విని పాండిత్యము వృద్ధి చేసుకును, వివేకము గలవాడు ఆలకించి నీతి సూత్రములను సంపాదించుకును. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము. దేవుని యొక్క వాక్యము ఏమని సెలవిస్తూ ఉన్నది అంటే, ఆయన ఆత్మను మనకి కుమ్మరించి ఆయన ఉపదేశమును మనకి తెలియజేస్తారంట. జ్ఞానము వివేకము ఆయన యందు ఉంటుంది కాబట్టి వాటిని మనకి అనుగ్రహిస్తారు. ఎవరైతే దానిని సంపాదించుకుంటారో వారు ఎలాగ ఉంటారు అని అంటే, ఎంతగానో వారి యొక్క జీవితాలని సమృద్ధిగా వారు వృద్ధి చేసుకుంటారు, పాండిత్యము వృద్ధి చేసుకుంటారు అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. దేవుని యొక్క కృపచేత మనము మన యొక్క జీవితాలలో ఆయన ఉపదేశమును అంగీకరించి ఆయన యొక్క జ్ఞానము పొందుకొని వివేకము కలిగి ఎల్లప్పుడూ కూడా ఆయన ఆత్మతో నడిపింపబడిన వారిగా ఉండాలి అని దేవుడు ఈ దినమున ఆయన సెలవిస్తూ ఉన్నారు. మన జీవితాలలో ఎల్లప్పుడూ కూడా ఆయన ఆత్మతో మనల్ని నడిపించే దేవుడు కాబట్టి ఆయన ఆత్మను పొందుకొని మనము ఆయనలోని జ్ఞానము కలిగి ఆయన యొక్క వివేకమును మన యొక్క జీవితాలలో ఆయనని అడిగి ఆయన ఉపదేశానికి ఎల్లప్పుడూ కూడా లోబడి జీవించినప్పుడు మనము ఎంతగానో సమృద్ధి అయిన జీవితము, జ్ఞానవంతమైన జీవితము, వివేకవంతమైన జీవితము మనకి దేవుడు అనుగ్రహిస్తానని ఈ దినమున సెలవిస్తూ ఉన్నందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినమున పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుంటున్న వారందరికీ కూడా నిండారుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నానండి. మీ జీవితంలో ఆయన కృప, ఆయన యొక్క వాత్సల్యత, ఆయన ఉపదేశము, ఆయన ఆత్మ మీకు అనుగ్రహించి ఆయన యొక్క ధననిధి నుండి మీకు సమృద్ధిగా అనుగ్రహింపబడును గాక ప్రార్థించుకున్నామండి. యెహోవా దేవా, నా తండ్రి, నా ప్రభువా, మీ కృపాకనికరాస్తాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రం చెల్లించుకుంటున్నాను. అవును నాయన, ఎల్లప్పుడూ కూడా మీ ఆత్మను కుమ్మరించి నాయన మీరు ఉపదేశించి మమ్మల్ని నడిపిస్తానన్నారు. నాయన, మీ జ్ఞానం పొందుకున్నవారు, మీ వివేకము పొందుకున్నవారు ఎల్లప్పుడూ కూడా వారి జీవితంలో హెచ్చైన జీవితముగా, ఉన్నతమైన స్థలములో ఉండేవారిగా నాయన మీ యొక్క వాక్యము నడిపిస్తూ ఉన్నది, మీ జ్ఞానము నడిపిస్తూ ఉన్నది, మీ వివేకము నడిపిస్తూ ఉన్నది, మీ ఆత్మ నడిపిస్తూ ఉన్నది. మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నారు. ఈ దినమున పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుంటున్న వారందరికీ కూడా నిండారుగా దీవించండి, ఆశీర్వదించండి. నా ప్రభు, మా కొరకు ప్రార్థించమని వారిని నాయన మీరే దీవించండి, ఆశీర్వదించండి. ప్రభు నాయన, వారి బిడ్డలు, వారి యొక్క పనులు, వారి ఉద్యోగాలలో, వారి యొక్క ఆరోగ్యంలో ఇంకా ఏది కావాలనుకుంటున్నారో వాటిని అన్నింటినీ అనుగ్రహించండి. షుగర్, బీపీ, థైరాయిడ్, హార్ట్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, ఎయిడ్స్, క్యాన్సర్, నరాల బలహీనత, పారాలసిస్, గాచిటం, ప్రతి విధమైన అనారోగ్యాన్ని తీసుకుని స్వస్థపరిచి యెహోవా నేను అన్నారు. మీకు అన్నారు బిడ్డలైన వారి బిడ్డలు దయచేయండి, బిడ్డలకి సుఖమైన కాన్పులు దయచేయండి, తల్లి బిడ్డ క్షేమం ఉండడానికి సహాయం చేయండి. ఆన్లైన్లో చదువుకుంటున్న వారికి ఆయన మంచిగా జ్ఞానం అనుగ్రహించండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వారికి మీరు తోడై ఉండండి. మంచిగా పంటలు పండడానికి సహాయం చేయండి. ఎక్కడ దుర్ఘటనలు జరగకుండా సహాయం చేయండి. భూకంపాలు, ఆయన ఫైర్ యాక్సిడెంట్స్ కానీ ఏది కూడా ఆయన జరగకుండా సహాయం చేయండి. యాక్సిడెంట్స్ జరగకుండా సహాయం చేయండి. బిడ్డలు రాకపోకలేని తోడై ఉండండి. నా ప్రభా నాయన, మీ యొక్క కృపా కాపుదలు ప్రతి బిడ్డకి అనుగ్రహించండి. ప్రభా యేసయ్యా నాయన, ఏ బిడ్డ అయితే నాయన మొరపెడుతూ ఉన్నారో వారికి వారి యొక్క అవసరత అక్కడ తీర్చండి. నా ప్రభు సహాయం చేయండి. ఎవరికి కరోనా రాకుండా సహాయం చేయండి. వచ్చిన వాళ్ళు హీల్ అవ్వడానికి మీ కృపని అనుగ్రహించండి. ప్రతి ఒక్కరికి తోడయండి. నాయన సహాయం చేసే దేవుడు, గొప్ప దేవుడు అని
నాయన రుజువుపరుచుకుంటున్నారు. దినదినము నాయన మాకు వాగ్దానములు అనుగ్రహించి మాతో మాట్లాడుతూ నా ప్రభా ఎంతగానో సహాయం చేస్తున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. యేసయ్యా నాయన నా తండ్రి వాత్సల్యము చూపి నాయన నా తండ్రి నరుడు అంటే ఎంతగానో నీ ప్రేమ నా ప్రభా, అట్టి ప్రేమ దినదినము మాకు అనుగ్రహిస్తున్నందుకు మీకు వందనాలు చెల్లించుకుంటూ నా ప్రభు నా రక్షణ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ సదాకాలం మనందరికీ తోడై ఉంటుంది గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.